నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. మంగళ్యాన్, చంద్రయాన్ 3 విజయాలతో అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ ఖ్యాతి విశ్వవ్యాప్తమైంది. ఈ క్రమంలో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఇండియా గగన్యాన్కు రెడీ అయింది. భారత్కు ఇదే తొలి మానవ సహిత రోదస్ యాత్ర. ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే భారత వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ అనౌన్స్ చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన గ్రూప్ కెప్టెన్లు అజిత్ కృష్ణన్, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా గగన్యాన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రోదస్లోకి వెళ్లనున్నారని తెలిపారు మోదీ. 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు అని అభివర్ణించారు ప్రధాని మోదీ. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ 4 వ్యోమగాములను పరిచయం చేశారు. 40 ఏళ్ల క్రితం రాకేష్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లగా మళ్లీ ఇన్నాళ్లకు భారతీయులు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. అయితే ఈసారి కౌంట్డౌన్ మనదే, రాకెట్ మనదే అని స్పష్టం చేశారు. రాకేష్ శర్మ 1984లో ఏప్రిల్ 3న రష్యా వ్యోమనౌక సోయుజ్ T-11 ద్వారా మరో 2 రష్యన్లతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లారు. ఇప్పుడు మరోసారి భారతీయులు అంతరిక్షంలోకి వెళ్తుండగా ఆ 4 వ్యోమగాములకు కూడా రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మోస్ శిక్షణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గగన్యాన్ భారత అంతరిక్ష రంగాన్ని సరికొత్త ఎత్తులకు చేర్చనుందని ఆత్మవిశ్వాసంతో వ్యక్తం చేశారు. ఇస్రో చేపడుతున్న గగన్యాన్ వచ్చే ఏడాది జరగనుంది.